వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్ల కమ్యుటేషన్ కాలం 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకు తగ్గింపు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత తనకు వచ్చిన బేసిక్ పెన్షన్లో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునే సౌకర్యాన్ని కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అంటాము. మనం తీసుకున్న కమ్యుటేషన్ మొత్తాన్ని నగదుగా డ్రా చేసిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు మన పెన్షన్ నెలవారీగా రికవరీ చేస్తారు. మనం కమ్యుటేషన్ ద్వారా పొందిన మొత్తము ప్లస్ వడ్డీని లెక్కించి ప్రతి నెల మన పెన్షన్ నుండి సమాన వాయిదాల్లో ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున 11వ పే రివిజన్ కమిషనర్ గారైన శ్రీ అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారికి మార్చి 26, 2019న 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీని 13 సంవత్సరాలకు తగ్గించవలసిందిగా రిప్రజెంటేషన్ ఇచ్చి వారితో ఎందుకు తగ్గించాలనే విషయాన్ని కూడా గురించి చర్చించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు శ్రీ అశుతోష్ మిశ్రా గారి పిఆర్సీ రిపోర్టు బయటకు రాలేదు. అదే క్రమంలో అక్టోబర్ 12, 2022న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కమ్యుటేషన్ రిస్టోరేషన్ పీరియడ్ని అప్పటి వరకు అమల్లో ఉన్న 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు తగ్గించింది. అక్టోబర్ 20, 2022న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యుటేషన్ కాల పరిమితిని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించవలసిందిగా కోరుతూ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఫలితం రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వారు కమ్యుటేషన్ రిస్టోరేషన్ కాల పరిమితిని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు మరియు 10 సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పు ఇవ్వటం జరిగిందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ఒకవేళ ఏ రాష్ట్ర హైకోర్టు అయినా ఉత్తర్వులు ఇచ్చి ఉండవచ్చు, అంతేగాని సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వలేదు. కమ్యుటేషన్ రిస్టోరేషన్ విషయంలో ఒక రాష్ట్రంలో ఒక విధంగా మరొక రాష్ట్రంలో మరొక విధంగా ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకుంటున్నాయి. దీనికి ఉదాహరణకు మనకున్న సమాచారం ప్రకారము గుజరాత్ ప్రభుత్వం కమ్యుటేషన్ కాల పరిమితిని 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకు తగ్గించింది. అలాగే మరికొన్ని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కేరళ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా కమ్యుటేషన్ కాల పరిమితిని తగ్గించినవని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వార్తలు మాత్రమే. మనకు మాత్రం అధికారికంగా ఏ లెటర్ ద్వారా కానీ ఇచ్చినట్లు తెలియరాలేదు. ఒకవేళ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వాటిని మనం పొందుపరుచుకొని తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాల్సి ఉన్నది. ఈ విధంగానైతే ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు మన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పిఆర్సీ కమిషన్ చైర్మన్కి కూడా కమ్యుటేషన్ కాల పరిమితిని 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకి తగ్గించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ అయితే ఇచ్చి ఉన్నారు. ఈ విధంగా తగ్గించినట్లయితే ఏపీ పెన్షనర్లకు ఇది సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.